హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రైటెక్. ఈ పర్టికులర్ క్లాస్ ట్యూటోరియల్లో నేను డాలీ జూమ్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి క్యాప్కట్ యూజ్ చేసి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా ఈ పర్టికులర్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక స్టడీ ఇమేజ్ అంటే ఒక స్టడీ ఆబ్జెక్ట్ ఉండి దానికి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటారు, కెమెరా ఇన్ కెమెరా అవుట్ అని వీడియో తీయాలన్నమాట. వీడియో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ ట్యూటోరియల్కి ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో ఏముంటుందంటే ఈ ఆబ్జెక్టు స్టడీగా ఉన్న కెమెరా ఇన్ కెమెరా అవుట్ అనే కాన్సెప్ట్ తీసుకుంటుంది. సో దీన్ని మనం ఏం చేయాలి అనుకుంటే మనం ఈ ఆబ్జెక్ట్ని కొంచెం మనకు కావాల్సిన చిన్న బిట్ వరకు తీసుకుందాం. ఓకే, సో ఇది మనం ఎఫెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్న వీడియో. సో దీన్ని ఎన్లార్జ్ చేసుకుందాం. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేయాలి. ఈ ట్రాన్స్ఫార్మ్లో ఈ యూనిఫామ్ స్కేల్ ఎనేబుల్ అయి ఉండాలి ఇది. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఓ పర్టికులర్ పాయింట్ని మనం సేమ్ లొకేషన్లో ఉంచుకోవాలి, సేమ్ పొజిషన్లో ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టవర్ని మనం ఒక పొజిషన్ అనుకుంటే ఈ పర్టికులర్ పొజిషన్లో ఉంటే ఎండ్కి వెళ్ళేటప్పటికి ఆ టవర్ అదే పొజిషన్లో ఉండాలి. ఓకే, సో సేమ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తే పొజిషన్ ఉంది కదా. ఇప్పుడు ఒక్కసారి ప్రివ్యూ చూడండి. సో జూమ్ ఇన్ కంప్లీట్గా జూమ్ అవుట్ అయ్యేదానికన్నా ఈ పర్టికులర్ ఎఫెక్ట్ వల్ల జస్ట్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ వీడియో అన్నది క్రియేట్ అవుతుంది. సో దీనినే మనం జూమ్ ఇన్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ మీదగా కాపీ చేసి మళ్ళీ సేమ్ వీడియో తీసి దీన్ని ఇలా పెట్టి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్ళి రివర్స్ అని కొడితే అప్పుడు ఏం చేస్తుందంటే రివర్స్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది అన్నది నేను ఇప్పుడు చూపించబోతున్నాను అన్నమాట. సో రివర్సింగ్ అప్లై అయిన తర్వాత జస్ట్ మీరు ఇది జూమ్ అవుట్ ఎఫెక్ట్. సో ఇలా జూమ్ అవుట్ ఎఫెక్ట్ క్రియేట్ అయింది. అలాగే జూమ్ ఇన్ ఎఫెక్ట్ కూడా మనం చూద్దాం. ఇది ఈనాటి ట్యూటోరియల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్యూటోరియల్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.